హలో, బాపట్ల నాని కుకింగ్ అండి. ఇప్పుడు పనసకాయతోటి ఆ యొక్క తొనలతోటి బిర్యానీ చేస్తున్నామండి. ఇప్పుడు పనసకాయ బిర్యానీ అనమాట ఇది. కావలసిన పదార్థాలండి. దాంట్లో కావలసిన పదార్థాలు: ఉప్పు, కారపొడి, పసుపు, ధనియాల పొడి. ఉప్పు, కారపొడి, ధనియాల పొడి అయిపోయిన తర్వాత అండి, మనం కొత్తిమీర, పుదీనా, ఆయిల్, అల్లం పేస్టు, మనం పచ్చి తొనలు తీసాం కాబట్టి ఆ పచ్చి తొనల్లో నుండి వచ్చిన పనసకాయ ముక్కలండి. దాని లోపల గింజ కూడా తీసి మనం సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఆ బిర్యానీలో కావాల్సిన వస్తువులండి: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మన అల్లం పేస్టు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మొగ్గ, జీడిపప్పు, నిమ్మకాయ అవసరం అండి, పెరుగు. ఆ తర్వాత ఇవన్నీ మనము ఈ పౌడర్ చేసుకొని ఇవన్నీ మసాలాలాగా కలుపుకోవాలండి. పెరుగు వాటిలోకి ఏమేమి కావాలంటే డ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా ప్రక్కన పెట్టుకుంటున్నాం. ఇప్పుడు పనసలోకి కారము, పసుపు, మసాలా అన్నీ వేసి మనం కలిపి ఆ మాంసం ముక్కల్లాగా ఆ పనస ముక్కల్ని కలిపి పెట్టుకున్నామండి. కలిపి పెట్టుకున్న తర్వాత డేషా పెట్టుకొని బిర్యానీ చేసే టయానికి మనం ఆయిల్ వేసుకొని దాంట్లో అన్నీ మనం బిర్యానీకి వేసుకునే మసాలాలన్నీ వేసి ఫ్రై చేస్తున్నానండి. ఉల్లిపాయ పేస్ట్ వేసాను. ఆ తర్వాత ఈ ముక్కలను కూడా ప్రక్కన పెట్టుకొని ఆ ముక్కల్ని సరిపడంత నీళ్లు కూడా దాంట్లో పోసి ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసామండి. ఇప్పుడు మనం కలుపుకున్న దాంట్లో ఏమేమి కలిపామంటే పెరుగు, అల్లం పేస్టు, కారము, సాంబారు పౌడరు, మొత్తం మటన్ మసాలా ఎలా కలుపుకున్నామో అలా కలిపేసి పక్కన పెట్టి మూత పెట్టానండి. ఇప్పుడు ప్రక్కన బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, చెక్క, మొగ్గ, లవంగ, పువ్వు, ఆకు, మళ్ళానేమో కావలసినంత అల్లము పేస్ట్ తోటి అది కరెక్ట్గా ఏగిన తర్వాత మనకి 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు నీళ్లు తీసుకుంటున్నానండి. ఆ 1.5 కప్పు నీళ్లు తీసుకొని దాంట్లో కావాల్సిన మనము ఉప్పు వేసుకోవాలండి. ఆ ఉప్పు వేసిన తర్వాత పుదీనా వేసుకోవాలండి. సరిపడినంత ఉప్పు వేసాను. ఆ తర్వాత పుదీనా చక్కగా కడిగి క్లీన్ చేసుకొని ఉన్న ఆకుని, పుదీనాను కూడా పచ్చి పుదీనాని దానిపైన చల్లుతున్నాను. ఆ నీళ్ళల్లో అది కూడా చక్కగా ఉడికిపోద్ది. ఆ తర్వాత మనము చెక్క, లవంగ, మసాలా పౌడర్ దాంట్లో వేస్తున్నాం. ఏదంటే డ్రై మసాలా చెక్క, లవంగ పౌడర్ అండి అది. తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని 1 కప్పు బియ్యాన్ని దాంట్లో నీళ్ళల్లో కలుపుతున్నాను. తెల్లే నీళ్ళల్లో వేసుకోవాలి. ఆ తెరులుతున్నప్పుడు ఎప్పుడైతే మసాలా అంతా ఉడికి నీళ్లు తెరులుతూ ఉన్నప్పుడు ఈ బియ్యం దాంట్లో వేసానండి. అలా వేసిన తర్వాత మనము దాని మీద కూడా ఒక మూత పెట్టుకోవాలి. ఆ రైస్ ఉడికే వరకు. ఆ ఉడికిన తర్వాత కొంచెం సేపు ఉన్న తర్వాత రైస్ ఉడికిందండి. ఒక లేయర్ రైస్ని పైకి ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఒక లేయరు రైసు ఆ పాత్రలోనే ఉన్నది. ఇప్పుడు మనము ప్రక్కన పనస తొనల కూర ఉడికింది. ఇప్పుడు ఉడికిన తర్వాత ఆ పనస తొనల కూరని కరెక్ట్గా ఆ లేయర్ మీద దాని మీద పరిచేస్తున్నానండి. అంతా దానిపైన
మాంసం ముక్కల్లాగా ఎట్లా మనం బిర్యానీకి మాంసం ముక్కలు వేసుకుంటామో అలా ఈ పనస ముక్కలను కూడా నేను పైన ఉడికిన పనస ముక్కల్ని వేస్తున్నాను. పనస ముక్కలన్నీ వేసిన తర్వాత అవన్నిటిని కరెక్ట్గా సరిచేసి పెట్టుకొని మనం బయటికి తీసిన రైస్ని మళ్ళీ దానిపైన లేయరు కప్పేస్తున్నామండి. అన్నం ఇంకా ఉడకలేదు, పలుకుగానే ఉన్నదండి. హాఫ్ బాయిల్ అయిన రైస్ అనమాట ఇప్పుడు ఇది. ఆ హాఫ్ బాయిల్ అయిన రైస్లో ఇప్పుడు మనం ఉడికిన వాటర్ కూడా, ఆ పనస తొనలు ఉడకబెట్టిన వాటర్ కూడా, కూర మీద ఉన్న వాటర్ కూడా పోసేస్తున్నామండి. ఎందుకంటే మనం 2 కప్పులు నీళ్ళు తీసుకోవాల్సింది 1.5 కప్పు నీళ్ళు తీసుకున్నాం కనుక ఈ అరకప్పు కూడా ఇప్పుడు ఈ కూరలో వచ్చే నీళ్ళు దానిపైన పోసేసాం. ఇప్పుడు మనం దానిపైన మూత పెట్టేసుకుంటున్నామండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఆ మూతను తీసి దానిపైన కొంచెం నెయ్యి, 2 స్పూన్లు నెయ్యి, ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్, బ్రౌన్ కలర్గా ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా దానిపైన వేస్తున్నామండి. ఇప్పుడు కరెక్ట్గా ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టుకొని ఉంటే లోపల మనం వేసిన మసాలాని వాసనకి చక్కగా రైస్ అంతా ఉడికిపోయింది. అప్పుడు మనం ప్లేట్లోకి మనం పైన అన్నదంతా తీసుకుంటున్నాం. ఇదండి పూర్తిగా పనస తొనల బిర్యానీ రెడీ అయిందండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.